Sun, celebrating 20 years of excellence in education. చూసుకోలేదు పోయించుకున్నాను. నాన్నగారు పడుకున్నారా? మీకోసం చాలా కంగారు పడతారు సార్. ఎక్కడికి వస్తారా? రాజు, ఇవాళ ఒక విచిత్రం జరిగింది. ఏ సార్? ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను. ప్రామిస్. అదే సార్, జీవరావు సార్. వాడి పేరు రంగడు. ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు. అయ్యో, అసలు విషయం లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు. వాడే సార్. సార్, వాడు వాంతులు ఆపడానికి బదులు అవడానికి మందు రాస్తాడు. మా కర్మ, మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్. కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక విషయంలో ఇస్ వెరీ లక్కీ ఫర్ యూ. ఏంటి సార్? అందము అమాయకత్వము కలబోసి ఆకృష్ణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇలా కరగబోసిన అంత బద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాడిని తెచ్చేద్దాం. బ్లాక్ బోర్డ్స్ మధుసూదన్ రావు, బుధవారం నాటికి 2 లక్షలు మా చేతికి చేరితే సరే సరే, లేకపోతే నీ కొడుకు శవల్ని ఇంటికి చేరుతుంది. ఇదే ఆఖరి రిమైండర్. జాగ్రత్త. బ్లాక్ బర్డ్స్ 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఓ సార్, నిజా? అవును రాజు, ఇదివరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు. ఐడియా సార్, 2 లక్షలు ఇన్వెస్ట్ చేసే ఐడియా సార్. ఏంటది? టెలిఫోన్ తీసేయమంటావా? కూర్చోండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ రంగం అచ్చం మీలాగా ఉంటాడంటున్నారు కదా? అవును. అప్పుడు మనం మంచి ప్లాన్ చేద్దాం. ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు. అప్పుడు మనం ట్రిక్ వేసి ఆ రంగాన్ని ఇంటికి తీసుకొస్తాం. బ్లాక్ బోర్డ్స్ అట్లాగే 2 లక్షలు అడుగుతారు కదా? మనం ఏమని చెప్తాం? అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగం ఎత్తుకుపోతారు. మంచి ప్లాన్, ట్రిక్ పడతారు. కానీ అంతవరకు నేనేం చేస్తాను? ఏ సార్, రంగ సీట్ ఖాళీగా ఉంది, పక్క ఇంట్లో గోడ ఉంది. మంచి ప్లాన్. ఓకే, రంగా 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 సార్, గుమ్మడుతుందా? సార్, ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్కి. హాస్పిటల్ సార్, నేను పక్కన నుంచి వస్తున్నాను సార్. అక్కడ చూసాగా, మీరు ఇప్పుడు అక్కడున్నారు సార్. అంటే రాత్రి అప్పుడే ఇక్కడ చేరిపోయాడు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేదా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైంలో వాడికి డ్యూటీ అవర్స్. తప్ప నాకు చూసి టెస్ట్ చేసి 200 జేబులో చూసేసుకుంటున్నారు సార్. లక్కీలో అచ్చ మేళగా నడతాడు, అచ్చ గుడ్డినట్లు ఉన్నారు సార్. సార్, మీ ఇద్దరిని పెట్టి డబుల్ యాక్షన్ సినిమా తీస్తే 100 రోజులు గ్యారెంటీ సార్. సార్, కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ గారిని టికెట్లతో ఇక్కట్లు పెడతాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి
మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే మా అసిస్టెంట్కి ఇచ్చి టికెట్స్లు మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ నువ్వు కన్ఫ్యూజ్ కావక, ఇదే నీ ఛాన్స్. ఇప్పుడు డాక్టర్ 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో 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 డాక్టర్ గారు ఉన్నారా? నేను డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఇస్ ది మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మీల్లో టికెట్స్ బుక్ చేశారా? చేస్తానండి. కుర్రాడు చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు, డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను రమ్మన్నారట? నేను ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవడానికి కాశ్మీర్ వెళ్దామని ప్లాన్ చేశాను. కాశ్మీర్ 6 months? I see. somehow I'm becoming nervous day by day. పని ఒత్తిడి వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఒక డాక్టర్ పేషెంట్లను ట్రీట్ చేయడం ప్రమాదం. అవును సార్. అందుకే ఈ అట్మాస్ఫియర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డాక్టర్ కేశవ్, ఐ ఫర్గాట్. ఇన్ కేస్ ఈ మధ్యలోనే నేను తిరిగి వచ్చేసాను అనుకోండి, లేకపోతే ప్రయాణం మానేశాను అనుకోండి, నేనే హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోకండి. రేపటి నుంచి ఆపరేషన్స్ అన్ని మీరే కండక్ట్ చేయండి. ఇదే డాక్టర్, క్వైట్ సర్ప్రైజింగ్. ఎస్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నా ఆరోగ్యం సరిగా లేని కారణాన ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ఫర్ కాశ్మీర్? ఈరోజు ఆపరేషన్స్ మాత్రం మీరే చేయండి. షూర్ షూర్, తప్పకుండా. వాడెక్కడో దాక్కుని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను. మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏంటి సార్ మీరు వచ్చేసరికి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చల్లి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. పెట్టెక్కడ సార్? పర్లేదు, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. ఎక్కడ